మేమైతే ఈరోజు ఏటిగడ్డకి అయితే వెళ్తున్నాం. పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకైతే ఏటిగడ్డకి అంటే చెరువు ఉంటుందన్నమాట. మా చేళ్ళు ఉంటాయి ఇక్కడ, మా చేనుల పక్కలోనే ఈ నీళ్ళు ఉండేది, అక్కడికైతే వెళ్తున్నాము. మా టామీ అయితే మమ్మల్ని ఫాలో అవుతుంది, ఇంటికాడ నుంచి ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. ఇటు సైడ్ అటు సైడ్ దాటుకొని వెళ్తేనే కానీ మా చేనులు రావన్నమాట. ఇప్పుడైతే మా చేనుల కాడికి వెళ్ళేకైతే అయ్యేలేదు. ప్రస్తుతానికి ఇక్కడే కింద చూసుకొని వస్తామనేసి పిల్లల్ని, వాళ్ళైతే టౌన్కి పోదాం ఎండ అన్నమాట, పొలంమీదకి పోవాలన్నా కానీ. అందుకైతే వద్దు, మనం చేనుల దగ్గరికి అయితే పోదాం, మామిడికాయలంతా పెరుకొచ్చుకుందాం అనేసి వాళ్ళని ఏదో ఒక మాట చెప్పి పిలుచుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడైతే చల్లగా ఉంటుంది వాతావరణం. కానీ 5:30 అట్లా అయిందన్నమాట. మాకు దగ్గర ఇది మా ఊరికి, ఇది మా ఊరి కాడ పడిన రోడ్డు అనమాట, 6 వే హైవే రోడ్డు. మా ఊర్లో చాలా పొలాలు అయితే పోయినాయి అనమాట. ఊర్లోనే చాలా కయ్యలు పోయినాయి. మా ఫ్లాట్ కానీ పోయింది దీంట్లోనే. కానీ మనం ఏం చేయలేము, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ అయింది కదా, అసలు ఏం అంతే. మనకు జీవితంలో భగవంతుడు మనకి ఎంత రాసి పెట్టింటే ఎంత అవుతుంది అనేసి నేను అడ్జస్ట్మెంట్ అవుతాను. మనకి ఏమి ఇవ్వాలనుకుంటాడో ఆ టైంకి వచ్చిందంటే అన్నీ ఇస్తాడనమాట. అదైతే టైం దేవుడు పెట్టి రాసింటాడు. నేనైతే అదైతే నమ్ముతానమాట. మనం కష్టపడితే ఫలితం నిదానంగా వస్తుందనేసి. నేనైతే ఎప్పుడు డిమోటివేషన్ అవ్వనమాట. వాళ్ళు ఎప్పటికీ నేను డిమోటివేషన్ అవ్వను. నేనైతే సంకల్పం అయితే గట్టిగా పట్టుకుంటాను. ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా సాధించే తీరుతానన్నమాట. ఆ ధ్యేయం అయితే నాకు ఉంటుంది. అందుకే పిల్లల్ని కానీ ఎప్పుడే కానీ కృంగపరచను, పిల్లల్ని హ్యాపీగా ఉంచడానికే చూస్తానన్నమాట. వాళ్ళు ఏదైనా అనుకుని సాధించాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. పిల్లలకి ఏం కావాలన్నా అదైతే మాత్రం కంపల్సరీ నేను చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. నా లైఫ్ పిల్లలకేనమాట. ఆయన కానీ ప్రతిదీ అమ్మాయిలు అబ్బాయి నేను తేడాన్ని కానీ చూడరు, అంతా సమానంగా అయితే చూస్తారన్నమాట మా ఇంట్లో. కానీ మా ఏటికి పోవాలంటే అటు సైడ్ అట్లా పోయి పోవాలన్నమాట. కొంచెం దూరం అవుతుంది. ఆ చేనులంతా దాటుకొని అట్లా పోతే అది ఎప్పుడైనా మెల్లగా నాన్న ధైర్యంగా రామ్మా, భయపడకుండా రాక్కాన్రా. చేపలు పట్టుకో, వేసేసిన లడ్డుగాడు. లేనన్నా లేసే, లే పైకి లేసే, లేనన్నా లే. ఎంత ప్రశాంతంగా చల్లగా ఉందంటే ఎంత బాగుంది. నా కొడక చూసుకో, రాళ్ళు ఉంటాయి. చూడు, అది నీట్గా క్లీన్ అయిపోయింది. చక్కగా ఆడుకుంటుంది. ఏటిగడ్డకు వచ్చాం మేము. రిక్షి ఫుల్ ఎంజాయ్ అనమాట. రాళ్ళంతా అయితే వేస్తుంది. మామిడికాయలు పెరుకుందామా? పదండి పదండి, మామిడికాయలు పెరుకుందాం పదండి. అయ్యో, మామిడికాయలు పెరుకుందాంలే పదా. వచ్చేసింది. ఎంత కష్టపడి ఎక్కుతున్నారో పిల్లలు. వద్దు రానన్నా లాస్ట్లో యాన్ననా. ఏమి ఏంది ఏమింది? మామిడికాయలా? అవునే ఉన్నాయే. పడితే పండ్లు రాలిపోతాయి. ఎక్కేస్తాను చూడు. ఏం లేదులేమ్మా, నువ్వే ఊపుతాండేదమ్మా. ఎక్కేసి లడ్డు ఎక్కేసినాడు. ఎక్కువైపోతాను, ఇంక చాలు పదండా. పదండా. రీక్షి పండగ ఈరోజు. ఉయ్యాలమ్మ, ఉయ్యాలుగుతుంది రీక్షిత. లడ్డు కూడా ఇంకా బాగా ఊగుతున్నాడు ఉయ్యాల. లడ్డు బొగ్గియా మామిడికాయలు తింటుంది. అయ్యో, లడ్డు గారు పట్టుకోరా లడ్డు, పట్టుకో. డాడీ కిందికి పెట్టినప్పుడు పట్టుకుని జీడి అన్న పడాను. దొరికేసింది.
దొరికేసిందప్పో. ఎంతసేపు కొంతమంది వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో టైం వేస్ట్ చేసుకుంటారు, లైఫ్ వేస్ట్ చేసుకుంటారు అనమాట. ఉన్నదే కొంచెం చిన్న జీవితం. మనిషి జన్మ అనేది చాలా అపరూపమైన జన్మ. దాన్ని అయితే ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఒకరి కోసం మన ఆనందాన్ని పోగొట్టుకోకూడదు అనమాట. మనం చేసేది మంచి అయినప్పుడు మన జీవితంలో మనం ఫాలో అయిపోవాలి. ఊరికే ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనుకోకూడదు. ఒకరు మోటివేషన్ చేయకపోయినా పర్వాలేదు, డిమోటివేషన్ చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళనైతే అస్సలు పట్టించుకోకూడదు. మనం చేసే పని మనం చేసుకోవాలని మనకు కరెక్ట్ అనిపిస్తే చాలు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మన లైఫ్లో పిల్లలకి వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని మెమరీస్ అనేవి మనం ఇవ్వాలన్నమాట. దానికైతే మేము ఈ ప్రయత్నం అయితే చేస్తుండేది. పిల్లలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవైతే కనిపిస్తాయి. మన చిన్నప్పుడు జరిగినవంతా కానీ మనకు కనిపించవు. ఎందుకంటే అప్పుడైతే ఇట్లంతా లేదు, ఇప్పుడైతే ఉంది. ఇలా వాళ్ళకి కొన్ని కొన్ని మెమరీస్ని మనం ఇస్తున్నాం అనమాట. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఏదో పిక్నిక్ వచ్చినట్లు ఫీల్ అయ్యారు. చాలు, వాళ్ళ ఆనందం ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.